పెద్ద ఎత్తున దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టట్లేదు, ఇవ్వట్లేదు. ఇది ఖర్చు అనుకోవట్లేదు. ఇది పేదవాళ్ళని ఆదుకొని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వేసిన ఆయన తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ ఇంకా మరి ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు కొత్త వారికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా అవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా ఈ పింఛన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ఒక పేదవాళ్ళ సేవలో ఈ ఖర్చు పెట్టే డబ్బులు కూడా వాళ్ళకు సద్వినియోగం అవుతున్నాయి, వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాయి, కుటుంబ అవసరాలు తెచ్చుకుంటూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవి ఉండడానికి ఒక 1000 రూపాయల చేతిలో ఉంటా ఉన్నాయి, మందులకు 2,000 ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అట్లాగే పిల్లలకి మనవాళ్ళకో మనవరాళ్ళకో ఇంటి ఖర్చులకో కొడుకో కోడలకు అవసరమైనప్పుడు 1000 రూపాయలు ఇవ్వగలుగుతున్నారు. ఈ విధంగా ఒక ఆర్థికంగా వాళ్ళ చేతికి ధైర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్తాయి.